ఓం శాంతి 17/8/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్వమానం యొక్క హోదాలో ఉండండి. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎవరు రెడీగా అవ్వండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులు స్వమానము అనే సీట్పై సెట్ అయి ఉండే పిల్లలను చూస్తూ ఉన్నారు. సీట్పై అయితే పిల్లలందరూ సెట్ అయి ఉన్నారు, కానీ చాలామంది పిల్లలు ఏకాగ్ర స్థితిలో స్థితమై ఉన్నారు. కొంతమంది పిల్లలు సంకల్పంలో కొద్దిగా అలజడి చెందుతున్నారు. బాప్దాద వర్తమాన సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరిని ఏకాగ్ర రూపంలో స్వమానధారి స్వరూపంలో సదా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఏకాగ్ర స్థితిలో స్థితం అవ్వాలి అని కోరుకుంటారు. తమ భిన్న స్వమానాలను తెలుసుకున్నారు మరియు ఆలోచిస్తారు కూడా. కానీ ఏకాగ్రత అలజడిలోకి వచ్చేస్తుంది. సదా ఏకరస స్థితి తక్కువగా ఉంటుంది. ఏకరస స్థితి అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎందుకు ఉంటుంది? కారణం ఏంటి? సదా అటెన్షన్ ఉంచడంలో లోపం ఉంది. ఒకవేళ స్వమానాల లిస్టు మీ ఆత్మకి ఎంత గొప్ప గుణాలు ఉన్నాయో, ఎన్ని బిరుదులు బాబా ఇచ్చారో, ఆ స్వయం యొక్క గౌరవం కలిగించే లిస్ట్ అది తీసినట్లయితే ఎంత పెద్దదిగా ఉంది. అన్నింటికంటే మొదటి స్వమానము. ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో ఆ తండ్రికి ఇప్పుడు డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు. నెంబర్ 1 సంతానంగా అయ్యారు. బాప్దాద కోట్లల్లో కొంతమంది పిల్లలైన మిమ్ములను ఎక్కడెక్కడి నుండో ఎన్నుకొని తన వారిగా చేసుకున్నారు. 5 ఖండాల నుండి స్వయంగా తండ్రియే తన పిల్లలను ఎన్నుకొని తన వారిగా చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్వమానం, ఎంత గొప్ప స్వమానం. ఇలా అనుకుంటే ఎంత ఖుషి, నశ. సృష్టి రచయితకు మీరు మొదటి రచన. ఈ స్వమానం గురించి తెలుసు కదా. బాప్దాద తనతో పాటు పిల్లలైన మిమ్ములను కూడా పూర్తి విశ్వంలోని ఆత్మలకు పూర్వజులుగా చేశారు. మీరు విశ్వానికంతటికీ పూర్వజులు మరియు పూజ్యులు. బాప్దాద తన పిల్లలు ప్రతి ఒక్కరిని విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణ మూర్తులుగా చేశారు. నశ ఉందా? అప్పుడప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది. ఆలోచించండి. అన్నింటికంటే అమూల్యమైన సింహాసనం ఏదైతే పూర్తి కల్పమంతటిలో మరెవ్వరికీ ప్రాప్తించదో ఆ పరమాత్మ సింహాసనాన్ని, అంతేకాక ప్రకాశ కిరీటమును, స్మృతి తిలకమును ఇచ్చారు. నేనెవరు, నా స్వమానం ఏమిటి అనేది స్మృతి వస్తోంది కదా, నశ ఎక్కుతోంది కదా. సత్యుగి అమూల్య సింహాసనం ఉంది, కానీ పూర్తి కల్పంలో పరమాత్మ హృదయ సింహాసనము పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. బాప్దాదా సదా చివరి నంబర్ బిడ్డను కూడా ఫరిస్తా నుండి దేవతా స్వరూపంలో చూస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు, ఫరిస్తాల నుండి దేవతలుగా అవ్వాల్సిందే. మీ స్వమానం గురించి తెలుసా? ఎందుకంటే స్వమానాన్ని మర్చిపోయే, ఆత్మ అభిమానాన్ని, ఆత్మ యొక్క గుణాలను మర్చిపోయే కారణంగానే దేహభానము, దేహ అభిమానము వస్తాయి అని బాప్దాదాకు తెలుసు. వ్యాకుల పడతారు కూడా. దేహ అభిమానము లేక దేహభానం వచ్చినప్పుడు ఎంత వ్యాకుల పడతారో బాప్దాదా చూశారు. అందరూ అనుభవిలే కదా. స్వమానం యొక్క హోదాలో ఉండడం. నేను శ్రేష్ఠాత్మ, నేను మహాన్నాత్మ, నేను బాప్దాదా హృదయంలో ఉండే ఆత్మ, బాబా కళ్ళల్లో ఉండే ఆత్మ, నేను దేవాత్మ, పూర్వజాత్మ, ఇలాగా స్వమానాలు అంటే అలా ఉండడం. ఆ హోదా నుండి భిన్నంగా వ్యాకుల పడడం. రెండింటి గురించి మీకు తెలుసు. బాప్దాదా చూస్తున్నారు. మెజారిటీ పిల్లలు మంచి నాలెడ్జ్ఫుల్గా అయితే అయ్యారు, కానీ పూర్తి శక్తిశాలిగా అంటే పవర్ఫుల్గా లేరు, శాతంలో ఉన్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని
తన సర్వ ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా చేశారు. అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు, ఎక్కువ తక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి వద్ద లెక్కలేనంత ఖజానా ఉంది, అనంతమైన ఖజానా ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరిని బేహద్దు యొక్క బాలకుల నుండి మాలికులుగా చేశారు. బేహద్దు తండ్రి, బేహద్దు ఖజానా కనుక మీ వద్ద కూడా ఖజానా బేహద్దుగా ఉందా? లెక్కలేనంత. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, సదా ఉందా లేక అప్పుడప్పుడు కొంత దొంగలింపబడుతుందా, అదృశ్యమైపోతుందా? బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? వ్యాకులతలోకి రాకండి, వ్యాకుల పడకండి, స్వమానం అనే సీటుపై సెట్ అయి ఉండండి, అప్సెట్ అవ్వకండి. 63 జన్మలు అప్సెట్ అయ్యి అనుభవం చేసేసారు కదా, ఇప్పుడు ఇంకా చేయాలని అనుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానంలో ఉండాలి అనగా మీ ఉన్నతాతి ఉన్నతమైన హోదాలో ఉండాలి. ఎందుకు? ఇప్పుడు ఎంత సమయం గడిచిపోయింది? 1937 నుండి ఇప్పుడు 2025 అంటే ఎంత సమయం? కనుక స్వయం యొక్క గుర్తింపు అనగా మీ స్వమానాన్ని గుర్తించి స్వమానంలో స్థితమై ఉండాలి. సమయానుసారం ఇప్పుడు సదా అనే శబ్దాన్ని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి. కేవలం ఆ శబ్దాన్ని అండర్లైన్ చేసుకోవడం కాదు, ఊరికి నడుచుకుంటాను అనడం కాదు, సదా నడుచుకోవాలి. దానిని ప్రాక్టికల్ జీవితంలో అండర్లైన్ చేసుకోండి. ఉండాలి, ఉంటాము, చేస్తాము, చేస్తూ ఉన్నాము. ఇవి బేహద్దు బాలకులు మరియు మాలికుల మాటలు కాదు. ఏదైతే పొందాలది పొందుకున్నాము అనే అనంతమైన ధ్వని ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయం నుండి రావాలి. పొందుకుంటూ ఉన్నాము అనే మాటను బేహద్దు ఖజానాల దాత అయిన బేహద్దు తండ్రి యొక్క బేహద్దు పిల్లలు అనకూడదు, పొందేశాము అని అనాలి. బాప్దాదాను పొందుకున్నారు, నా బాబా అని అన్నారు, తెలుసుకున్నారు మరియు అంగీకరించారు కూడా. కనుక పొందేశామని అనంతమైన శబ్దం రావాలి. ఎందుకంటే పిల్లలు స్వమానంలో అప్పుడప్పుడు ఉంటున్న కారణంగా సమయం యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటున్నారు అని బాప్దాదాకు తెలుసు. ఒకటి స్వయం యొక్క స్వమానం, రెండు సమయం యొక్క మహత్వం. మీరు సాధారణమైన వారు కాదు, పూర్వజులు. మీ ఒక్కొక్కరిపై విశ్వాత్మలు ఆధారపడి ఉన్నారు. ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకి వస్తే విశ్వాత్మల పరిస్థితి ఏమవుతుంది? ఎవరైతే మహారథీలు అని పిలువబడుతున్నారో వారిపైనని విశ్వం యొక్క ఆధారం ఉంది అని అనుకోకండి. ఈరోజు క్రొత్తవారు చాలామంది వచ్చారు. క్రొత్తవారైనా నా బాబా అని హృదయపూర్వకంగా అంగీకరించారు కదా. ఎవరైతే క్రొత్తవారు వచ్చారో వారు అంగీకరిస్తున్నారా? కేవలం తెలుసుకున్న వారు మాత్రమే కాదు, నా బాబా అని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. క్రొత్తవారు చేతులు ఎత్తుతున్నారు, పాతవారైతే పక్కాయే కదా. ఎవరైతే హృదయం నుండి నా బాబా అని అంగీకరించారో మరియు తండ్రి కూడా ఎవరినైతే నా పిల్లలు అని అంగీకరించారు వారందరూ బాధ్యులే. ఎందుకు? నేను బ్రహ్మకుమార్ లేక బ్రహ్మకుమారిని అని మీరు అంటారు కదా. బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలా లేక శివకుమార్ శివకుమారిలా లేక రెండూనా? అయితే మీరు బంధింపబడినట్లే, బాధ్యత కిరీటం పడిపోయింది కదా. పాండవులు చెప్పండి, సేవ యొక్క బాధ్యత కిరీటం వచ్చేసిందా? బరువుగా అయితే అనిపించడం లేదు కదా. సేవ తేలికగా ఉంది కదా. కిరీటమే ప్రకాశం యొక్క కిరీటం. మరి ప్రకాశం ఎంత తేలికగా ఉంటుంది? సమయం యొక్క మహత్వంపై కూడా గమనం ఉంచండి. సమయం అనేది అడిగి రాదు. సమయం గురించి కొంత సుమారుగా తెలియాలి అని చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా అంటున్నారు మరియు ఆలోచిస్తున్నారు. 20 సంవత్సరాలు ఉందో లేక 10 సంవత్సరాలు ఉందో కొద్దిగా తెలియజేయండి అని భావిస్తారు. కానీ బాప్దాదా అంటున్నారు, అంతిమ వినాశన సమయం గురించి వదిలేయండి. మీకు మీ శరీరం యొక్క అంతిమ సమయం గురించి తెలుసా? ఎప్పుడు శరీరం వదులుతారో, అంతకుముందు ఏమేమి పరిస్థితులు వచ్చి పురుషార్థం చేయకుండా అవుతారో.
నేను ఫలానా తారీఖున శరీరాన్ని వదిలేస్తాను అని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా తెలుసా? ఈ రోజుల్లో వెళ్ళిపోయిన బ్రాహ్మణుల గురించి, అంటే జ్ఞానంలో ఉండే బ్రాహ్మణులు భోగ్ చాలా పెడుతున్నారు. ఎలాంటి భరోసా లేదు కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఈ చిన్న యుగము ఆయువులో చిన్నదే కానీ చాలా గొప్ప గొప్ప ప్రాప్తులను చేసుకునే యుగం. ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఈ చిన్న యుగంలోనే వస్తారు. ఇతర పెద్ద యుగాలలో రారు. ఈ చిన్న యుగమే మొత్తం కల్పమంతటి ప్రాప్తికి బీజం వేసుకునే సమయం. విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి అన్నా, పూజ్యులుగా అవ్వాలి అన్న సమయం ఇదే. పూర్తి కల్పానికి బీజం వేసుకునే సమయం ఇదే. అంతేకాక డబల్ ఫలితాన్ని ప్రాప్తి చేసుకునే సమయం కూడా ఇదే. భక్తి యొక్క ఫలితం కూడా ఇప్పుడే లభిస్తుంది. ప్రత్యక్ష ఫలం కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలితం లభిస్తుంది. అంతేకాక భవిష్యత్తు కూడా తయారవుతుంది. పూర్తి కల్పంలో చూడండి, ఇలాంటి యుగం ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరి అరచేతిలో చాలా గొప్ప బహుమతినిచ్చారు. మీ బహుమతి గుర్తు ఉందా? స్వర్గ రాజ్య భాగ్యం. క్రొత్త ప్రపంచం యొక్క స్వర్గ బహుమతిని పిల్లలు ప్రతి ఒక్కరి అరచేతికి ఇచ్చారు. ఇంత గొప్ప బహుమతిని ఎవ్వరు ఇవ్వరు, మరియు ఎప్పుడు ఇవ్వలేరు కూడా. ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. ఇక ఏ యుగంలోనూ మాస్టర్ సర్వశక్తివంతులు అనే పదవి లభించదు. కనుక మీ స్వంత స్వమానంలో కూడా ఏకాగ్రంగా ఉండండి. మరియు సమయం యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయం మరియు సమయం, స్వయం యొక్క స్వమానము మరియు సమయం యొక్క మహత్వము. సోమరులుగా అవ్వకండి. 70 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకవేళ అప్పటికి 70, ఇప్పుడు ఇంకా 12 సంవత్సరాలు 2037కు. ఒకవేళ ఇప్పుడు కూడా సోమరులుగా అయితే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు. ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఒకటేమో సోమరితనం వచ్చేస్తుంది. చాలా బాగున్నాను, చాలా బాగా నడుస్తున్నాను, చేరుకునేస్తాను, వెనుక ఉండిపోను, అయిపోతాను, ఇలాంటి సోమరితనం వస్తుంది. అంతేగాక రెండవది రాయల్ నిర్లక్ష్యం వస్తుంది. సోమరితనము మరియు నిర్లక్ష్యం. చేస్తాము, ఎప్పుడో చేస్తానులే అని అంటే అది నిర్లక్ష్యం. ఇప్పుడే తయారైపోయి కూర్చోవాలి. ఇది తక్షణ దానం మహాపుణ్యం. ఈరోజు ఇప్పుడు ఇది మొదటి టర్న్ కదా, కనుక బాప్దాదా అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఈ సీజన్లో స్వమానం నుండి కూడా దిగిపోకూడదు. సమయం యొక్క మహత్వాన్ని కూడా మర్చిపోకూడదు. అలర్ట్గా, తెలివిగా, అప్రమత్తంగా ఉండాలి. మీరు ప్రియమైన వారు కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిలోని కొద్దిపాటి బలహీనతను, లోపాన్ని కూడా చూడలేము. చివరి నంబర్ బిడ్డపై కూడా బాప్దాదాకు చాలా ప్రేమ ఉంది అని వినిపించాను కదా. వారు కూడా పుత్రులే. ఇప్పుడు ఏదైతే సీజన్ నడుస్తోందో ఈ సీజన్ అయితే భారత్ వాసులదే, కానీ డబల్ విదేశీయులు కూడా తక్కువేమీ కాదు. బాప్దాదా చూశారు, డబల్ విదేశీయులు లేనటువంటి టర్న్ ఏది కూడా ఉండదు. ఇది వారి అద్భుతం. డబల్ విదేశీయులు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి. స్పెషల్ సీజన్ గడిచిపోయినా వారి కోసమే కేటాయించిన డేట్ అక్టోబర్లో. అయినా ఎంతమంది ఉన్నారో చూడండి. మీకు అభినందనలు వచ్చినందుకు. చాలా చాలా అభినందనలు. ఇప్పుడేం చేయాలో విన్నారా? ఈ సీజన్లో ఏమేం చేయాలో ఆ హోంవర్క్ ఇచ్చేసాను. స్వయాన్ని రియలైజ్ చేసుకోండి. స్వయాన్ని మాత్రమే రియలైజ్ చేసుకోండి, ఇతరులను కాదు. అంతేకాక సత్యమైన బంగారుగా అవ్వండి. ఎందుకంటే ఎవరైతే నా బాబా అని అన్నారో వారు బాబా తోడుగా వెళ్ళాలి అని బాబా భావిస్తూ ఉన్నారు. ఊరేగింపులో ఒకరిగా వెళ్ళకూడదు. బాప్దాదా జతలు శ్రీమతం అనే చేతిని పట్టుకొని తోడుగా వెళ్ళాలి. తర్వాత బ్రహ్మబాబా జతలు మొదటి రాజ్యంలోకి రావాలి. క్రొత్త ఇంటిలోనే మజా ఉంటుంది. ఒక నెల గడిచిపోయినా ఒక నెల పాతది అని అంటారు.
క్రొత్త ఇల్లు, క్రొత్త ప్రపంచం, క్రొత్త నడవడిక, క్రొత్త ఆచార పద్ధతులు మరియు బ్రహ్మబాబా శ్రీకృష్ణుడితో పాటు రాజ్యంలోకి రావాలి. బ్రహ్మబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. మరి ప్రేమకు గుర్తు ఏమిటి? తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమకు నిదర్శనం. ఇష్టమేనా? తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇది ఇష్టమేనా? ఇష్టమేనా? దేనిపై ఇష్టం ఉంటుందో దానిని ఎవరైనా వదిలేస్తారా? కనుక తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరిపై ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే అందరూ తోడుగా వెళ్ళాలి, వెనుక వెనుక రాకూడదు అని భావిస్తారు. ఒకవేళ ఏదైనా కొంత మిగిలిపోయింది అంటే ధర్మరాజు శిక్షల కోసం ఆగిపోవాల్సి ఉంటుంది. అప్పుడు చేతిలో చేయి ఉండదు, వెనుక వెనుక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా వెళ్ళడంలో ఉంది కదా. కనుక తోడుగా వెళ్ళాలి అనేది పక్కా ప్రతిజ్ఞయే కదా. లేక వెనుక వెనుక రావాలా? చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. చేతులు చూసి బాప్దాదా సంతోషిస్తారు, కానీ శ్రీమతము అనే చేతిని ఎత్తండి. శివబాబాకైతే చేతులు ఉండవు, బ్రహ్మబాబా ఆత్మకు కూడా చేతులు ఉండవు, మీకు కూడా ఈ స్థూలమైన చేతులు ఉండవు. శ్రీమతము అనే చేతిని పట్టుకొని తోడుగా వెళ్ళాలి. వెళ్తారు కదా, భుజాలైనా ఊపండి, మంచిది. చేతులు ఊపుతున్నారు, ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు. అందరూ తోడుగా జత జతలో వెళ్ళాలి అనేది బాప్దాదా కోరిక. ఎవరు రెడీగా ఉండాల్సి వస్తుంది. మంచిది. ఇప్పుడు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్ చూస్తూ ఉంటారు. ప్రతిజ్ఞ చేశారు మరియు నిభాయించారు అంటే లాభం తీసుకున్నట్లు. కేవలం ప్రతిజ్ఞ చేయకండి, లాభం తీసుకోండి. ఇప్పుడు అందరూ దృఢ సంకల్పం చేస్తారా? చేయాల్సిందే, వెళ్ళాల్సిందని దృఢ సంకల్పం యొక్క స్థితిలో స్థితమై కూర్చోండి. తోడుగా వెళ్ళాలి. ఇప్పుడు స్వయంతో ఈ దృఢ సంకల్పం చేసుకోండి. ఈ స్థితిలో స్థితమైపోండి. చేస్తాములే అని అనకండి, చెయ్యాల్సిందే ఇప్పుడే. మంచిది. 2006లో చెప్పినటువంటి మాటలు ఇవి. అన్ని వైపులా ఉన్న డబల్ సేవాధారి పిల్లలకు నలువైపులా సదా ఏకాగ్రంగా స్వమానం అనే సీట్పై సెట్ అయి ఉండే బాప్దాదా యొక్క మస్తక మణులు నలువైపులా ఉన్న సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థానికి రుజువునిచ్చే సుపుత్రులైన పిల్లలకు నలువైపులా ఉన్న ఉమంగుత్సాహాలు అనే రెక్కలతో సదా ఎగురుతూ ఇతరులను ఎగిరించేటటువంటి డబల్ లైట్ ఫరిస్తా పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో అందరూ తోడు ఇచ్చుకుంటూ నడుస్తూ ఉన్నారు. అందరూ తమ విశేషత యొక్క వేలిని ఇస్తున్నారు అనే సంతోషం బాప్దాదాకు ఉంది. దాదీతో అన్నారు, ఆది రత్నాలను చూసి అందరికీ సంతోషం అవుతుంది కదా. ఆది నుండి సేవలో అందరూ తమ ఎముకలను ఇచ్చారు, హడ్డీ సేవ చేశారు. చాలా మంచిది. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఏమైనా జరగని బెడ్పై ఉన్నా, ఎక్కడ ఉన్నా తండ్రిని మర్చిపోలేదు. హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు. కరెక్టే కదా. ఎంత బాగా నవ్వుతూ ఉందో చూడండి. ఇకపోతే ఆయువు పెద్దది మరియు ధర్మరాజపురికి టాటా చెప్పి వెళ్ళాలి. శిక్షలు అనుభవించకూడదు. ధర్మరాజే తల వంచాల్సి వస్తుంది, స్వాగతం చేయాల్సి వస్తుంది. ధర్మరాజపురికి టాటా చెప్పాలి. కనుక ఇక్కడే కొద్దో గొప్ప ఉన్న లెక్కాచారాన్ని, అనారోగ్యాలు ఇలాంటివి తండ్రి స్మృతిలో పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే కష్టం ఏమీ లేదు. భలే అనారోగ్యం ఉంది, కానీ దుఃఖం యొక్క అంశం కూడా లేదు. ఇక నిర్మల శాంత దాదీతో అన్నారు, వీరైతే చాలా చిరునవ్వుతో ఎప్పుడూ ఉంటారు. అందరికీ దృష్టినివ్వండి. మంచిది. వరదానము. బాహ్యముఖి చతురత నుండి ముక్తులుగా ఉండే తండ్రికి ఇష్టమైన వ్యాపారస్తులుగా అవ్వండి. బాప్దాదాకు ప్రాపంచిక బాహ్యముఖి చతురత ఇష్టం ఉండదు. అతి తెలివిగా ప్రవర్తిస్తారు కదా, అతి తెలివి చూపించడం ఇష్టం ఉండదు. అందుకే వారిని అమాయకుల భగవంతుడు అని అంటారు, భోలానాథ్ అని. చతుర సుజానైన తండ్రికి అమాయక పిల్లలే ఇష్టం. పరమాత్మ డిక్షనరీలో అమాయకపు పిల్లలే విశేషమైన విఐపీలు. ఎవరిపై అయితే ప్రపంచంలోని వారి కళ్ళు వెళ్ళవో వారే తండ్రితో వ్యాపారం చేసి
పరమాత్మ నయనాలలోని నక్షత్రాలుగా అయిపోయారు. అమాయకపు పిల్లలే హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు. ఒక్క సెకండ్ యొక్క ఈ మాటతోనే లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారం చేసే సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోయారు. స్లోగన్: సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలు మాట్లాడండి. అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే సదా తండ్రి స్మృతిలో లవ్లీన్గా అనగా ఇముడిపోయి ఉంటారో అలాంటి ఆత్మల నయనాలలో మరియు నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలో తండ్రి ఇముడిపోయి ఉండే కారణంగా శక్తి రూపానికి బదులు సర్వశక్తివంతుడు కనిపిస్తాడు. ఎలాగైతే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మబాబా రూపంలో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారు, అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషమైన యోగాభ్యాసం చేసే సమయంలో తమ పూర్వజ స్థితి యొక్క స్వమానంలో స్థితమై కల్పవృక్షం యొక్క వేర్లలో కూర్చొని వృక్షానికి శక్తిశాలి యోగ దానాన్ని ఇస్తూ మీ వంశావళికి దివ్య పాలన ఇవ్వండి. ఓం శాంతి.